చాలా సీరియస్గా సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయంటున్నారు. సో దీనికి న్యాయ విచారణకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసురుతున్నారు. ఎవరిని బెదిరించలేదు, వాళ్ళ రాజీనామా లేఖలో కూడా ఎక్కడ బెదిరించి థ్రెటన్ అన్నటువంటి పదాన్ని కూడా వాడలేదు అని లోకేష్ చేస్తున్నటువంటి ఈ కామెంట్ ఎట్లా చూడొచ్చు మూర్తి గారు? ప్యానెల్లో ఉన్న అందరికీ మీకు శుభ సాయంత్రం. ఇప్పుడు మనం ఈరోజు వీసీలే కాదండి, చైర్మన్స్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జనరల్ గా ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు గౌరవప్రదంగా రాజీనామాలు చేస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీ, చెయ్యాలనే రూల్ కాదు, ఇది ఒక ఆనవాయితీ. రెండోది, వైసీపీ మిత్రులు చెప్పాలి, గతంలో వీసీలని అప్పటికున్న వీసీలని తొలగించి మిగతా వాళ్ళని కూడా తీసుకున్నారా లేదా, అప్పుడు ఏ పద్ధతులు అనుసరించి ఈ మిగతా వాళ్ళలో మూర్తి గారు, ఈ మిగతా వాళ్ళలో తీసుకున్నారా లేదా అన్న దాంట్లో ఇంకో పాయింట్ వస్తుంది. అర్హత లేని వాళ్ళని తీసుకున్నారు, పార్టీ కార్యకర్తల్ని వీసీ చైర్ లో కూర్చోబెట్టారన్నది ఇంకో పాయింట్. అదే నేను చెప్తున్నది. అందుకని ఈ వీసీ అనేది వైస్ ఛాన్సలర్ పోస్ట్ అనేది గవర్నర్ చేత నియమిస్తారు. అవును. అయితే అధికార ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కలిసి దాన్ని ప్రతిపాదనలు పంపిస్తారు కమిటీ. అందుకని దీన్ని రాతాంతం చేయడం అవసరం లేదనేది నాకున్న ఉద్దేశం. ఒకవేళ రేపు నియమించబోయే ఈ 17 మంది వేకెన్సీస్ లో ఇప్పుడు మన తెలుగుదేశం మిత్రులు చెప్తున్నట్టుగా ప్రొఫెసర్స్ ని నాన్ పొలిటికల్ వాళ్ళెవరు కూడా రాజకీయ కార్యకర్తలు కాకుండా హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుండి సమాజంలో ఒక ఉన్నత గౌరవం ఉన్న వాళ్ళు నియమిస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి అది ఒక మంచి ఇదిగా ఉంటుంది. అది చేయాలనేది నా యొక్క మొదటి విజ్ఞప్తి. రెండోది, ప్రతిదాన్ని మనం దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏముందండి, వీసీ మారితే ఏంటి మారకపోతే ఏంటి, వీటికి దీనివల్ల ప్రజలకి ఏమి సంబంధం లేదు. ఇది ప్రభుత్వానికి రేపు యూనివర్సిటీస్ ని వాళ్ళు అనుకున్న సెంట్రల్ సిలబస్ లేదా స్టేట్ సిలబస్, ఆ యూనివర్సిటీ యొక్క హార్మనీ, అక్కడ కుల వ్యవస్థ కానీ అక్కడ మతాలు కానీ ఇవేమీ లేకుండా విద్యార్థులకి నిజమైన రాజకీయాలని నేర్చుకునే విధంగా యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు అనేవి తలమానికంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ చాలా మనం చూస్తూ ఉన్నాము, గతంలో కూడా చూసాము. అంటే మూర్తి గారు ఇక్కడ పాయింట్ ఒకటి మిస్ అవుతోంది. సరే, మీరు అన్నట్టు ఏ ప్రభుత్వం అయినా, ఒక ప్రభుత్వం మారితే ఆ చైర్మన్లు కానీ వీసీలు కానీ ఈ రాజీనామాలు చేయడం సర్వసాధారణం, ఆనవాయితీగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్థానంలో ఈ ప్రభుత్వం కొత్త వాళ్ళని తీసుకుంటా ఉంటారు. సో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ వైసీపీ చేస్తుంది ఏంటి, స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయామని అనట్లేదు. రాజీనామా చేసే పరిస్థితులు తీసుకొచ్చారు అంటే వేరు, బెదిరించారు అన్న పదాన్ని ఇక్కడ మరీ హైలైట్ చేస్తున్నారు. ఒక వీసీ కూడా తనను బెదిరించినట్టు చెప్పారు అన్నది కూడా ప్రధానమైన పాయింట్. సో పాయింట్ ఏంటంటే బెదిరింపులకు దిగారు, రాజీనామా చేయించారు అన్నది ఇక్కడ తీసుకున్నటువంటి ఆరోపణ. చెప్పుంటారు, ఓర్లుగా కొంతమందికి చెప్పామన్నారు కదా. ఏమంటే బెదిరింపు ఏముంటుంది, మీకు అర్హత లేదు, గత ప్రభుత్వం అర్హత లేకుండా మిమ్మల్ని నియమించింది, మీరు మర్యాద పూర్వకంగా తప్పుకుంటే బాగుంటుంది, మేము తొలగిస్తే బాగుండదు అని చెప్పుంటారు. అది బెదిరింపు అయితే బెదిరింపే. అది బెదిరింపు అంటే ఏం చేస్తా ఉన్నారు, మిమ్మల్ని కొడతామన్నారా, తిడతామన్నారా, అది కాదు కదా. అందుకని నేను అనేది ఏంటంటే బీసీలని ఎవరు నియమించాలి అన్నది ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా గవర్నర్ గారి యొక్క ఆమోదంతో దీన్ని నియమిస్తారు. ఇప్పుడు నేను రేపు ఇంకా ఎవరు వస్తారో మనకు తెలియదు ఈ 17 వ్యవస్థ దాంట్లో. నిజంగా తెలుగుదేశం కూడా మీరు ఇందాక మాట్లాడినప్పుడు అంటున్నారు, రాజకీయ కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళని తీసుకుంటే మాత్రం వీళ్ళు తీసుకున్నా కూడా అది సరైనది కాదు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి విద్యా సంస్థలకు, ఖచ్చితంగా విద్యా సంస్థల విషయంలో అర్హత ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. అది ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం. ఏదో పార్టీ కోసం పనిచేసిన చెప్పి తీసుకొచ్చి వీసీ కుర్చీలలో కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళ కోసం, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు చాలా పదవులు ఉంటాయి, కార్పొరేషన్లు, చైర్మన్లు, రకరకాల పోస్టులు ఉంటా ఉంటాయి, వాళ్ళకి అవి ఇవ్వచ్చు. కాబట్టి నేను ఎమ్మెల్సీస్ లో కూడా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. విద్యారంగం గాని, కళారంగం గాని, సామాజిక రంగంలో గాని ఎమ్మెల్సీలని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అయితే గత కొంతకాలంగా మనం తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కనుక చూస్తే కార్యకర్తలతో నింపడము, మన తెలంగాణలో కూడా ఆ వివాదాలు కూడా మనం చూసాం గవర్నమెంట్ దగ్గర. సో నేను అనేది ఏంటంటే
నిజంగా ఇప్పుడున్న ఆ ఈ డబుల్ ఇంజన్ 3 పార్టీలతో కలిసి ఉన్న వాళ్ళు, మీరు సహజంగా ప్రొఫెసర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నత స్థాయి అంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండే వాళ్ళని బీసీలుగా నియమిస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇంకా మన ప్రివిలేజ్ కమిటీ కూడా ప్రతిపాదించినట్టుగా నేను వార్తల్లో చూస్తున్నాను. ఎస్, వైసీపీ చెప్పినట్టుగా వాళ్ళని ఇంతకు ముందు ఆయన మిత్రుడు చెప్పినట్టుగా, చిన్నపరెడ్డి గారు చెప్పినట్టుగా బూతులు తిట్టడాలు ఇలాంటివి చేసి ఉంటే ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు రిజైన్ చేశారు కాబట్టి బీసీలు, వాళ్ళకి ఇంకేం భయం ఉంటుంది? వాస్తవాలు నేను ఇప్పుడు ఇంతకు మునుపు అయితే వాళ్ళకు బెదిరించారు అన్నది బీసీలుగా ఉండి చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు బీసీల నుంచి బయటకు వచ్చేసారు కదా, వచ్చినప్పుడు వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఓపెన్ గా చెప్పచ్చు. అందులో జగన్ గారి యొక్క పుట్టినరోజులు నిర్వహించిన వాళ్ళు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు జరిగినట్టుగా చెప్పి ప్రివిలేజ్ కమిటీని ఆహ్వానిస్తే వైసీపీకి గౌరవంగా ఉంటది. అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు నియమించబోయే వాళ్ళు చేసినట్టు మీరు చేశారు. మీరు ఏదైతే అభియోగాలు చెప్తున్నారో, అర్హత లేని వాళ్ళు ఇలాగ పలానా వాళ్ళ బిడ్డకి ఇచ్చారు ఇదని చెప్తున్నారు కదా, అటువంటివి మీరు లేకుండా విద్యా విధానంలో సరైన సమగ్రమైన ఒక గౌరవప్రదమైన ఉన్న వాళ్ళని మీరు నియమిస్తే చాలా బాగుంటుంది. రేపు జరగబోయే దాన్ని బట్టి కూడా మనం దాన్ని విశ్లేషించుకోవచ్చు అనేది నాకున్న అభిప్రాయం. ఎవరు చెప్పారు సార్ అర్హత లేని వాళ్ళు? అంటే గవర్నర్ ఏమన్నా కళ్ళు మూసుకొని ఇస్తాడా సార్? గవర్నర్ అన్ని కూడా నేనేం మాట్లాడలేదు చిన్నపరెడ్డి గారు, వాళ్ళు చెప్పిన పట్టుకొని అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని మీరు అది మోస్తా ఉన్నారు కదా. నేను ఇచ్చారని అనలేదు. అలాంటి దాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందు ప్రూవ్ చేయొచ్చు అంటున్నాను నేను. మీరు అర్థం చేసుకోవట్లేదు. అర్హత లేదు అని అంటారు. అర్హత లేని వాళ్ళని సరే ఒకటి చిన్నపరెడ్డి గారు గవర్నర్ గారు సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం మిత్రుడు చెప్పాడు పలానా 12 మంది మీరు మూర్తి గారి వర్షన్. మూర్తి గారు ఒక నిమిషం, చిన్నపరెడ్డి గారు నేను వింటున్నా. అధికారులు రారు సార్ అని చెప్పేసి నేను మొత్తుకుంటా ఉంటే ఇయ్యలేదో రాజకీయ కార్యకర్తలు కనుక ఆ వీసీల్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు రావచ్చు కదా అన్నట్టుగానే మాట్లాడినట్టుంది మీరు. వాళ్ళు రాజకీయ కార్యకర్తలు కాదు సార్, వాళ్ళు పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఉద్యోగస్తులుగా వాళ్ళ యొక్క వీసీలుగా జాయిన్ అయినటువంటి పరిస్థితి. విద్యా అర్హతతో మాత్రమే వాళ్ళు వీసీలుగా జాయిన్ అయ్యారని చెప్పేసి మూర్తి గారు తెలుసుకోవాలి. సరే, తెలుగుదేశం వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు. మీలాంటి పెద్దలు ఒకటే విషయం నేను చెప్తున్నా శ్రీకాంత్ గారు, మీరు కావాలంటే మళ్ళా నేను తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా అనర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించారు కాబట్టి, ఆల్రెడీ ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి ధైర్యంగా వైసీపీ మిత్రులు చెప్పినట్టుగా అమనాభూతులు తిట్టుంటే దాని ప్రివిలేజ్ కమిటీ ముందు చెప్పండి అని నేను ఒక విశ్లేషకుడుగా మాట్లాడుతున్నాను తప్ప చెప్పుకునే వాళ్ళు సార్ ఎవరు వస్తారు సార్ దాని మీదకి వచ్చి ఇదిగో నన్ను ఇదిగో వాళ్ళే చెబుతున్నారు. సో ఇప్పుడు ఒకటి అంటే చిన్నపరెడ్డి గారు అధికారులు బయటికి రారు, రాజీనామా చేసి వాళ్ళు ఉన్నారు. కమిటీ ముందు హాజరై వాళ్ళకు జరిగిన నష్టాన్ని నిజంగానే బెదిరించారా, కమిటీ ముందు హాజరై చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది మూర్తి గారి వర్షన్. ఓకే, సో అర్హత లేని వాళ్ళని పెట్టారు అన్నది ఈరోజు లోకేష్ చేసినటువంటి కామెంట్. దాంట్లో భాగంగా 2 ప్రధానమైనటువంటి కామెంట్. రాజారెడ్డి చెల్లెలు వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి, వైసీపీ కార్యకర్త ఆయన. సో వీళ్ళు వైస్ ఛాన్సలర్లా అన్నది ప్రధానమైనటువంటి క్వశ్చన్, పేర్లు మెన్షన్ చేసి చేయడం జరిగింది. సో పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలు చేసే వాళ్ళకు మీరు వీసీ లాంటి పదవులు, పెద్ద కుర్చీలు వాళ్ళకి ఇచ్చారు, అర్హత లేని వాళ్ళకి ఇచ్చారన్నది ఆయన చేసినటువంటి కామెంట్. సో దీన్ని మూర్తి గారు ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చారు తప్ప ఆయన సొంతంగా చేసినటువంటి కామెంట్ కాదు. కాకపోతే ఒకవేళ నిజంగానే రాజీనామా చేసిన తర్వాత కమిటీ ముందుకు వచ్చి హాజరై కమిటీ ముందుకు వచ్చి దట్స్ ట్రూ చిన్నపరెడ్డి గారు కరెక్ట్, మూర్తి గారి వర్షన్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆరోపణ